అందరికీ నమస్కారం. నా పేరు విమల. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 కు స్వాగతం. సరే, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ టీవీ చూస్తూనో లేదంటే ఫోన్లు చూస్తూనో మొత్తానికి పిల్లలు ఏదో ఒక దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి కొంచెం చదువు మీద ఆసక్తిని తగ్గిస్తున్నారు అనిపిస్తుంది. మరి చదువు మీద విలువను గానీ ఆసక్తిని గానీ పెంచాలంటే ఏం చేయాలి? ఓకే, ఇది కూడా ఒక మంచి విషయం. ముందు చదువు ఎందుకు, చదువు అంటే ఏందో తల్లిదండ్రులకు తెలవాలి. చదువు ఎందుకో తల్లిదండ్రులకు తెలవాలి. కావాలంటే మీరు పోయి అడగండి, ఏ తల్లిదండ్రులు అడగండి, ఎవరినైనా ప్రశ్నించండి చదువు ఎందుకు అని. వెంటనే వాళ్ళు జవాబు చెప్పేది ఏంది, మంచి ఉద్యోగం పొందేటందుకు. మాలాగా కాకుండా మీరు మంచిగా ఉండాలి, మాలాగా కాకుండా మీ బతుకు మంచిగా ఉండేటందుకు. అంటే మంచిగా ఉండటం అంటే అంటే మంచి జాబ్ సంపాదించడానికి, మంచి హోదా రప్పించుకోవటానికి. మేము కార్లలో పోతాం, మేము సైకిల్, మాకు కాళ్ళతో నడిచిపోతాం, నువ్వు కార్లలో పోవాలని. మేము పల్లెటూరులో ఉన్నాం, నువ్వు పట్టణంలో ఉండాలని. ఇందుకోసం చదువుకోవాలి అని చెప్తాను. నిజానికి చదువు అంటే జ్ఞానం అని, చదువు అంటే విజ్ఞానం అని, చదువు అంటే వినోదం అని, చదువు అంటే మార్పు అని, చదువు అంటే అభివృద్ధి అని ఎంతమందికి తెలుసు? చదువు బతుకు తెరువు ఒక మార్గమే తప్ప చదువే బతుకు తెరువు కాదు అని ఎంతమందికి తెలుసు? తెలియదు. అయితే చదువు వద్దా? మరి చదువు కావాలి. చదువు దేనికోసం కావాలి అంటే, చదువు నీ వ్యక్తిగత అభివృద్ధి కోసము, నీ కుటుంబ అభివృద్ధి కోసం మాత్రమే కాదు, నీ హోదా కోసం, నీ సంపాదన కోసం కాదు. చదువు నీ అధికారం కోసం కావద్దు. చదువు ఈ సమాజానికి ఉపయోగపడేది, చదువు నీ కుటుంబాలకు ఉపయోగపడేది ఉండాలి. చదువు నీ వచ్చినటువంటి సామాజిక వర్గానికి, ఏ వర్గం ఏ స్థితిలో ఉందో ఆ స్థితిని అప్లిఫ్ట్మెంట్, ఆ స్థితి అభివృద్ధి కోసం ఉపయోగపడేది ఉండాలి. చాలా మంది ఇంజనీర్లు అవుతారు, కానీ ఎంతమంది ఇంజనీర్లు నాట్లేసే యంత్రం కనిపెట్టారు? ఎంతమంది ఇంజనీర్లు వరిగోసే యంత్రం కనిపెట్టారు? ఎంతమంది ఇంజనీర్లు ఇప్పటికి నాగలి లేకుండా, గొర్రు లేకుండా, ఎడ్లు లేకుండా వ్యవసాయం చేసేటువంటి పద్ధతిని కనిపెట్టారు? ఎంతమంది కూలీల బిడ్డలు ప్లాస్టరింగ్ చేయడాన్ని, ఎంతమంది కూలీల బిడ్డలు గోడలు కట్టడాన్ని కనిపెట్టారు? ఇంజనీర్లు. వాళ్ళు ఇంజనీర్ అయినాక ఏదో వాళ్ళ నాన్న ఈ పని చేసిండు, మేస్త్రి పని చేసిండు, వాళ్ళ నాన్న కూలి పని చేసిండు, వాళ్ళ నాన్న కష్టాన్ని తగ్గించాలి కదా యంత్రాల ద్వారా. మరి అలాంటి యంత్రాలు కనిపెట్టాలి కదా, ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు అని అంటే, చదువు అంటే ఇదేనే ఆయన అనుకోవట్లే. చదువు అంటే ఉద్యోగం అనుకుంటాడు, చదువు అంటే సంపాదన అనుకుంటాడు, చదువు అంటే తన తండ్రి కష్టాన్ని, తన తండ్రి లాంటి వాళ్ళ కష్టాన్ని, తన తల్లి కష్టాన్ని, తన తల్లి లాంటి వాళ్ళ కష్టాలని దూరం చేసేటువంటి ఆధునాతన యాంత్రిక యంత్రాలను, ఆధునాతన పద్ధతులను, పరిస్థితులు ప్రవేశపెట్టాలని అతను అనుకోవట్లేదు. ఎందుకంటే చదువు అంటే వీళ్ళకు తెలియదు, చదువు అంటే ఆయనకు తెలియదు. తెలిసిందల్లా సంపాదన, తెలిసిందంటే ఉద్యోగం, తెలిసిందంటే హోదానే. కాబట్టి మరి అందుకని చదువు గురించి కనుక వాళ్ళకి చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు చదవగలుగుతారు. ఎట్లా చెప్పాలి, ఎట్లా చదవాలి? నువ్వు బాగా ఎందుకు చదవాలంటే, నన్ను ఇష్టపడతావా, నాన్నని ఇష్టపడతావా, తాతయ్యని ఇష్టపడతావా, అమ్మమ్మని ఇష్టపడతావా, నానమ్మని ఇష్టపడతావా? మరి మా కష్టాలు పోవాలి కదా. మా కష్టాలు పోవాలి అని అంటే, మా కష్టాలే కాదు, మాలాంటి వాళ్ళ కష్టాలు పోవాలి అంటే, మనలాంటి వాళ్ళందరూ కూడా మంచిగా బతకాలంటే ఏం చేయాలి? నువ్వు చదువుకుంటే మేము ఎట్లా బతుకుతాం, మా కష్టాలు ఎట్లా దారి తీస్తాయి, ఎట్లా పోతాయి అనేది అతను తెలియజెప్పాలి. ఎట్లా తెలియజెప్పాలి? మార్క్స్ మహాశయుడు, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతకర్త, మార్క్సిస్ట్ మహానీయుడు కారల్ మార్క్స్ ఏం చెప్పాడు అని అంటే, ఇప్పటి వరకు ఈ సమాజాన్ని అందరూ అన్ని రకాలుగా విశ్లేషించారు, అన్ని రకాలుగా సమాజాన్ని విశ్లేషించారు. ఇప్పుడు చేయాల్సిందంతా ఈ సమాజాన్ని ఎట్లా మార్చాలనే. సింపుల్ చూడు, ఆయన ఏం చెప్పాడు? ఇప్పటిదాకా సమాజాన్ని అందరూ అన్ని రకాలుగా అన్ని కనిపెట్టారు, ఇప్పుడు కనిపెట్టాల్సింది ఈ సమాజాన్ని ఎట్లా మార్చాలనేది కనిపెట్టాలి. అంటే ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయన ఆలోచన కొత్త ఆలోచనలకు పోయింది. సో ఈ సమాజం ఇట్లా ఉండటానికి కారణం ఏంటి అని అంటే, ఇట్లా ఉండటానికి శ్రమ దోపిడీ జరుగుతా ఉంది. లాభము అనేటువంటి పేరుతో కష్టజీవి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నాడు వ్యాపారం అని పెట్టుబడి అనేటువంటి గ్రంథాన్ని కనిపెట్టాడు. ఆయన ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. అలాగే సమాజాలు ఎలా మారుతా ఉన్నాయి? ఆదిమ సమాజం పోయింది, బానిస సమాజం పోయింది, రాచరిక సమాజం పోయింది, పెట్టుబడిదారు సమాజం నడుస్తుంది, సామ్రాజ్యవాద సమాజం నడుస్తుంది. ఈ సమాజం కూడా పోతా ఉంటుందా? పోతుంది, ఎందుకంటే అన్ని మారుతూ వస్తున్నాయి కాబట్టి. మరి పోతే వచ్చే సమాజం ఏదై ఉండాలి అంటే, ఖచ్చితంగా సోషలిస్ట్ సమాజం అయి ఉండాలి. అప్పుడు సోషలిస్ట్ సమాజం ఎలా ఉంటుంది అని గత్తారిక చారిత్రక భౌతికవాదం అని చెప్పి సమాజాల మార్పు ఎట్లా జరిగిందో, చరిత్ర మార్పు ఎట్లా జరిగిందో, సమాజంలో మార్పు ఎట్లా జరిగిందో ఆయన వివరించాడు. ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. అంటే ఏం చేయాలి అని అంటే, మా బతుకులు మార్చాలి అని అంటే ఆ బతుకులు కారణం చెప్పాలి. ఇలాంటి బతుకులు ఇలా ఉండటానికి కారణం ఏందో చెప్పాలి. అది ఎలా పోతాయో చెప్పాలి. ఆ మార్గం ఏందో చెప్పాలి. కారణం ఏంటి, నివారణ ఏంటి. ఒక రిక్షా దొక్కుంటూ ఒక ఆయన పోతాడు. ఆ రిక్షాలో ఒక ఆయన బాగా బలిసిన ఆయన, బాగా తిని మంచిగా పుష్టిగా ఉన్నటువంటి ఒక ఆయన రిక్షాలో కూర్చొని పోతాడు. ఆయన తొక్కుకుంటా బాగా యాష్టపడుకుంటా పోతాడు. ఏంట్రా అట్లా చిన్నగా పోతాడో అని అడిగాడు. అయ్యా ఆకలి అవుతుంది అని అన్నాడు ఆయన. ఏమైంది? ఆకలి అవుతుంది. ఎదురా ఆకలి అవుతుంది. ఆకలి అంటే ఎదురా అని అడిగిండు ఆయన. ఎందుకంటే ఆయన ఆకలి అంటే తెలియదు ఆయనకు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఆకలి అంటే తెలియదు. ఆకలి అంటే ఏంది బిడ్డ, ఆకలి అంటే ఏందిరా అని అడిగాడు. అప్పుడు ఆ రిక్షా ఏం చెప్పిండో తెలుసా? ఏం లేదయ్యా, అన్నానికి దూరం
పెడితే అన్నం మెతుక్కు దూరం పెడితే ఆకలి అవుతుంది. నువ్వు అన్నం మెతుక్కు దూరంగా ఉండు, ఆకలి అంటే ఏందో తెలుస్తుంది అని చెప్పాడు. అంత సింపుల్ గా చెప్పేసి. కాబట్టి ఆకలే తెలియనటువంటి వాళ్ళు ఎట్లా ఉండరు, ఆకలి మాత్రమే తెలిసేటువంటి వాళ్ళు ఎందుకు అనేదాన్ని చదువు కనిపెట్టాలి. ఆ విధంగా చదువు యొక్క విలువను వాళ్ళకి తెలియజేయాలి, చదువు యొక్క విలువను వాళ్ళకి తెలియజేయాలి, చదువు యొక్క గౌరవాన్ని వాళ్ళకి తెలియజేయాలి. అట్లాంటి చదువులు మనకు అవసరం ఉంది. అట్లాంటి చదువులు అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఆ పిల్లలందరికీ మనం ఇటు సెల్ ఫోన్ల వైపు కానీ చదువుల ప్రాముఖ్యత కానీ తెలియజేయడం కోసం ఆయా కాలనీలలో, ఆయా ప్రాంతాలలో, కొంతమంది ఆయా అపార్ట్మెంట్లలో పిల్లలందరినీ కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి సాయంత్రం ఒక పూటో, అర పూటో, 2 పూటలో ఏదో ఆ సమయాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయానికి ఒక పెద్దలు ఎవరో ఒకరు వాళ్ళందరి చేత ఐక్యమత్యం అనే అటువంటి ఆటలు నేర్పాలి. వాళ్ళందరి చేత నీతి కథలు చెప్పించాలి. వాళ్ళందరి చేత దేశ చరిత్రలు వినిపింపజేయాలి. వాళ్ళందరి చేత మంచి విలువలను పెంపొందించేటువంటి సమాజం గురించి తెలియటువంటి ఉండాలి. ఆ విధంగా అటు సోషల్ మీడియాకు దూరం చేయొచ్చు, ఈ విధంగా చదువు పైన కేంద్రీకరించడం చేయొచ్చు, సమాజం యొక్క బాధ్యత పెంచొచ్చు, విలువలను కూడా పెంచొచ్చు. సో ఆ విధంగా అన్ని ఎక్కడికక్కడ చేయాలి. అట్లా కొంతమంది సావిత్రిబాయి పూలే బాలల సంఘం ఏర్పాటు చేస్తున్నారు, కొంతమంది వీధి బాలల ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు, కొంతమంది రకరకాల పద్ధతుల్లో పుస్తకాలు పంచుతున్నారు, ఇట్లా చేస్తున్నారు. సో అట్లా చేయటం వల్ల మనం చేయొచ్చు. అందుకని ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా వాళ్ళకు క్రియేట్ చేయాలి. ముందు నువ్వు చదువుకో, తర్వాత వాళ్ళు చదువు. నువ్వు చదువుకొని వాళ్ళకి చెప్తే నాకంటే మా అమ్మకి ఎక్కువ తెలుసని ఆయనకు రావాలి, నాకంటే మా నాన్నకి ఎక్కువ తెలుసని రావాలి. కానీ మరి నాకే చదువు రాదు, ఆయనకేం చెప్పాలి? ఎంతమంది తల్లిదండ్రులకు చదవచ్చు, ఎంతమంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు అనేది ఒక ప్రశ్న. అది ఎప్పుడు ప్రశ్నగానే ఉంటుంది. కాకపోతే నువ్వు చదువుకోకపోయినా కానీ నీకు అర్థం చేసుకునేటువంటి ఒక అవగాహన ఉంటుంది. ఆ విధంగా పిల్లల్ని పెంచాలి, చదివిపియాలి. ఏదైనా ఒత్తిడితో చదువు చెప్పలేవు, భయంతో చదువు చెప్పలేవు. అలాగనే నిరంతరము ఆ ట్యూషన్ సెంటర్ లో కూర్చోబెట్టడం ద్వారా చదువు రాదు. అది యాంత్రిక చదువు అవుతుంది, కానీ అది ఒక శాస్త్రీయ చదువు మాత్రం కాదు. ఒంటికి పట్టే చదువు కాదు. బట్టి పట్టే చదువులు వస్తే బట్టి పట్టే చదువులల్లా ఉపయోగం లేదు. అలాగనే కథలు, పుస్తకాలు, వినోదాలు ఇట్లాంటి వాటి వల్ల కూడా మనం చెప్పొచ్చు. అందుకని గంటలకు కొద్ది కూర్చోబెట్టి చదివించే కంటే మరీ అతనికి బోరు కొట్టుకొని చదువు అంటే నేను అమ్మ ఏందిరా, నాకు ఎదుగు కలిగిందిరా, ఈ చదువు, ఈ హోంవర్క్ ఏందిరా అని ఆ పిల్లగాడు వాడి మనసులో వాడే మొదలుపడి వద్దంటే ఏమంటారు, చేయాలంటే కష్టము అనే ఉండే పరిస్థితి ఉండే కంటే ఆ పిల్లగాన్ని స్వేచ్ఛగా చదవనియండి, స్వేచ్ఛగా హోంవర్క్ చేయనియండి. అందుకు కావాల్సినటువంటి కొంచెం ప్రోత్సాహాన్ని ఇవ్వండి. అది తప్పనిసరి అవసరం. అలాగే మీరు ఎప్పుడు చదువుకోకుండా, పుస్తకాల గురించి మీకే తెలియకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళే వినరు. అలాగనే నువ్వు చదువుకో అనటం కాదు, మన ఇద్దరం కలిసి చదువుకుందా అని ఆ పిల్లగాన్ని కూర్చోబెట్టు. వీలుంటే ఆయన చదివేదాన్ని కూడా నువ్వు చదివి ఆయనకు అర్థం చేయించి నువ్వు అర్థం చేయించు. అది నీకు అర్థం కాకపోతే నీ పుస్తకం నువ్వు చదువుకో, నా పుస్తకం నేను చదువుకో అని నువ్వు పుస్తకం దగ్గర పెట్టుకో. ఆయనతో పాటు నువ్వు కూడా అర్ధగంట కూర్చో. గంట కూర్చుంటే నీకు కూడా బోరు కొడుతుంది, ఆడ పనులు పోతాయి, ఆయనకు ఆటలు పోతాయి. కాబట్టి నీకు స్వయం అనుభవం వస్తుంది. అట్లా కూడా చేయొచ్చు. అంతేకాకుండా చదువు వస్తే ఉద్యోగం వస్తుంది, చదువు వస్తే సంపద వస్తుంది, చదువు వస్తే గౌరవం వస్తుంది అనే తప్పుడు మాటలు మాట్లాడకండి. అది తప్పు. చదువు వస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే శక్తి వస్తుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది చెప్పండి. చదువుకుంటే సమాజాన్ని అర్థం చేసుకుంటావు, చదువుకుంటే సమాజంలో ఉండేటువంటి అసమానతలు నువ్వు సమానం చేయడానికి ప్రయత్నం చేస్తావు అని చెప్పండి. అందుకని చదువుకుంటే న్యాయం ఏందో అన్యాయం ఏందో తెలుస్తుంది, ధర్మం ఏందో అధర్మం ఏందో తెలుస్తుంది అని చెప్పండి. అంతే తప్ప తప్పుడు సమాజంలో ఏదైతే అనుకుంటున్నారో మంచి ఉద్యోగం వస్తుంది, మంచి సంపద వస్తుంది, ఇట్లాంటి వాటిని వాళ్ళకు చదివే సర్వస్వం కాదు జీవితంలో. ఇదే మాట చదువుకోమని మా మనవన్ని నేనంటే ఏమన్నాడో తెలుసా? టెండూల్కర్ ఏం చదువుకుంటు తాత అని అడిగాడు, చిరంజీవి ఏం చదువుకుంటారని అడిగాడు. ఏం చదువుకొని వాళ్ళు అన్ని కోట్లు సంపాదిస్తారు, ఏం చదువుకోవాలి వాళ్ళు ఇంటర్నేషనల్ హీరోస్ అయ్యారు, ఇంతెందుకు? ఐన్స్టీన్ ఏం చదివి ఉండారు అడిగాడు. ఇంతెందుకు? అనేక సిద్ధాంతాలు కనిపెట్టినటువంటి వాళ్ళు, అయస్కాంత సిద్ధాంతాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకటి కనిపెట్టినటువంటి వాళ్ళు, ఈ బల్బులు కనిపెట్టిన వాళ్ళు, ఈ పవర్ కనిపెట్టిన వాళ్ళు ఆ రోజు ఇంజనీరింగ్ లేవు కదా, ఎట్లా కనిపెట్టిరు అని అడిగాడు. అందుకని చదువుకు జ్ఞానం ఇస్తే చాలు. చదువు శక్తిని ఇస్తుంది, శక్తి దేన్నైనా సృష్టిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి వీడియోలు పిల్లల కోసం మీరు అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన భుజభిక్షమయ్యే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.